అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6th క్లాసు డే 11 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా థింగ్స్ ఐ డూ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి థింగ్స్ ఐ డూలో స్టూడెంట్స్ అండర్స్టాండ్ వొకాబులరీ ఏంటంటే యాక్షన్ వర్డ్స్ ఈట్, ప్లే, రీడ్ ఇలాంటి యాక్షన్ వర్డ్స్ అన్నీ పిల్లలు తెలుసుకుంటారు. అదేవిధంగా కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ టు డిస్క్రైబ్ డైలీ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఐ రీడ్ బుక్స్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా సింపుల్ సెంటెన్సెస్ అనేవి తయారు చేసుకోగలుగుతారు 6th క్లాస్ పిల్లలు. ఇక్కడ యాక్టివిటీ 1లో చూసుకున్నట్లయితే టాక్ టు చిల్డ్రన్ అబౌట్ థింగ్స్ ఐ డూ. పిల్లలతో మాట్లాడేటప్పుడు మనము ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఆ రెస్పాన్సెస్ని మనము బోర్డు మీద రాయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాట్ డూ యూ లైక్ టు డూ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ నీకు ఏం చేయడం అంటే ఇష్టం. దీనికి ఆన్సర్ చూద్దాము. ఆన్సర్ ఏంటంటే ఇన్ ద మార్నింగ్ ఐ లైక్ టు బ్రష్ మై టీత్, ఎక్సర్సైజ్ అండ్ ఈట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా పిల్లలు ఆన్సర్ చెప్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ థింగ్ టు డూ ఆన్ వీకెండ్. వీకెండ్లో నువ్వు ఏం చేయడానికి ఇష్టపడతావు. ఆన్ ద వీకెండ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ ఈజ్ ప్లే అవుట్డోర్ గేమ్స్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ రీడ్ స్టోరీ బుక్స్. మా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటాను, అదేవిధంగా స్టోరీ బుక్స్ చదువుతాను. ఈ విధంగా పిల్లలు ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. మనం బోర్డు పైన రాస్తూ వాళ్ళకి వొకాబులరీ అనేది ఇంప్రూవ్ చేయగలగాలి. నెక్స్ట్ చూద్దాము. యాక్టివిటీ 2 వచ్చేసరికి రీడ్. ఇక్కడ ప్రాక్టీస్ వర్డ్స్ ఇచ్చారు బాక్స్లో. ఈ వర్డ్స్ని పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి. పిల్లలందరూ చాలా చక్కగా పలుకుతారు. చూడండి, రీడ్, స్పీక్, రైట్, రన్, సింగ్, జంప్, స్విమ్, స్కిప్, డ్యాన్స్, డ్రా, హాప్, ప్లే, స్మైల్, ఈట్. పిల్లలందరూ ఈ పదాలని నేర్చుకోవాల్సి ఉంటుంది. యాక్టివిటీ 3లో రీడ్ ఇంగ్ ఫామ్ వర్డ్స్ టీచర్తో పాటు పిల్లలందరూ పలకాలి. క్యాచింగ్, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, షౌటింగ్, థ్రోయింగ్, పికింగ్, క్రయింగ్, ఫిషింగ్, వర్కింగ్, మేకింగ్, మౌల్డింగ్, మెండింగ్, స్టిచ్చింగ్, గ్రోయింగ్, ఫీడింగ్, ప్లవ్వింగ్, సెల్లింగ్, బయింగ్, టీచింగ్. ఈ విధంగా ఇంగ్ ఫామ్ వర్డ్స్ అన్నీ పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా చదవాలి. నెక్స్ట్ యాక్టివిటీ 4లో చూసుకున్నట్లయితే సబ్స్టిట్యూషన్ టేబుల్. టీచర్ ప్రాక్టీసెస్ స్పీకింగ్ విత్ చిల్డ్రన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ నుంచి మనం సెంటెన్సెస్ తయారు చేయాలి. చూడండి, ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. ఐ కెన్ రీడ్, నేను చదవగలను. ఐ కెన్ స్విమ్, నేను స్విమ్ చేయగలను. ఐ కెనాట్ రైట్, నేను రాయలేను. ఐ కెనాట్ సింగ్, నేను పాడలేను. ఐ కెనాట్ రీడ్, నేను చదవలేను. ఐ కెనాట్ స్విమ్, నేను స్విమ్మింగ్ చేయలేను. ఈ విధంగా ఐ కెన్ తోటి 4 సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. ఐ కెనాట్ తోటి 4 సెంటెన్సెస్, మొత్తం 8 సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటెన్సెస్ అన్నీ చూడండి. ఐ కెన్ రైట్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ రీడ్, ఐ కెన్ స్విమ్. ఐ కెనాట్ రైట్, ఐ కెనాట్ సింగ్, ఐ కెనాట్ సింగ్ 2 టైమ్స్ ఇచ్చారు. ఐ కెనాట్ రీడ్. ఈ విధంగా మనము రైట్, సింగ్, రీడ్, స్విమ్ తోటి 8 సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. డే 11కి సంబంధించిన థింగ్స్ ఐ డూ అనే వర్క్షీట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.